అయోధ్యలో ఇవాళ రాముల వారికి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతోంది. ఈ వీడియోలో అయోధ్య టెంపుల్కు సంబంధించి కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చరిత్రను పరిశీలిస్తే 1528లో మొఘల్ చక్రవర్తి బాబర్ ఇప్పుడున్న రామమందిరం ప్లేస్లో బాబ్రీ మసీద్ని కట్టారు. శ్రీరాముని వంశస్థులైన సూర్యవంశీ క్షత్రియులు అప్పుడే ఒక ప్రతిజ్ఞ చేసుకున్నారు. మళ్ళీ రామమందిరం నిర్మించేంత వరకు ఎవరు కూడా చెప్పులు ధరించొద్దని, తలపాగా చుట్టుకోవద్దని ఆ రోజే డిసైడ్ అయ్యారు. ఇవాళ రామమందిరం ఓపెనింగ్తో వాళ్ళంతా ఆ రూల్ని బ్రేక్ చేయబోతున్నారు. 1949లో మసీద్ లోపల రాముని విగ్రహం దొరికింది. ఆ తర్వాత నుంచి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో 1992లో కరసేవకులు బాబ్రీ మసీద్ను కూలగొట్టారు. 2003లో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు రామమందిరానికి సంబంధించిన ఆధారాలను కనుగొన్నారు. అనేక పరిణామాల తర్వాత సుప్రీంకోర్టులో అయోధ్య రామమందిరం కట్టమని తుది తీర్పు వచ్చింది. ఈ కేసులో వాదనలను వినిపించింది కె పరాశరన్. అయోధ్యలోనే మసీద్ కట్టుకోవడానికి 5 ఎకరాలు కేటాయించింది సుప్రీంకోర్టు. రామమందిరం కాంప్లెక్స్ మొత్తం 70 ఎకరాల్లో ఉంటుంది. ప్రధాన ఆలయం 2.7 ఎకరాల్లో కట్టారు. ఇందులో మొత్తం 3 ఫ్లోర్లు, 392 పిల్లర్లు, 44 డోర్లు, 12 గేట్లు ఉన్నాయి. అయోధ్య రామమందిరానికి మరో స్పెషాలిటీ ఉంది. ఈ కట్టడంలో ఎక్కడ కూడా ఐరన్ యూజ్ చేయలేదు. మొత్తం గ్రానైట్తోనే కట్టారు. 1000 ఏళ్ల వరకు కూడా ఎలాంటి రిపేర్లు రాకుండా కట్టడం నిజంగా అద్భుతమనే చెప్పుకోవాలి. భూకంపాలు వచ్చినా కూడా అయోధ్య రామాలయానికి ఏమీ జరగదు. ప్రాణప్రతిష్ఠ అంటే ఒక వస్తువుకు ప్రాణం పోయడం. ఇక్కడ రామ్లల్లా విగ్రహానికి దైవశక్తులను హిందూ సాంప్రదాయాలతో ప్రత్యేక పూజలు చేసి పంపుతారు. జనవరి 22నే ఎందుకంటే శ్రీ మహావిష్ణువు తాబేలు అవతారంలో సముద్రాన్ని చిలికి దుష్టశక్తుల నుంచి రక్షించిన రోజు కాబట్టి. జనవరి 18న రామ్లల్లా విగ్రహాన్ని గర్భగుడిలో పెట్టారు. జనవరి 22 అంటే ఇవాళ మధ్యాహ్నం 12:29:08 నుంచి 12:30:32 అంటే ఆ 84 సెకండ్లలోనే విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేస్తారు. అయోధ్య రామమందిరం గురించి అందరికీ తెలిసేలా ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అయోధ్య గురించి మీకు తెలిసిన విషయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీరామ్.